ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, ఈ యొక్క టాపిక్ ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీదకి వచ్చారు, కర్మను అనుభవిస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, లేదా ఒక మంచి అనుభవాన్ని పొందుతున్నారు అంటే కూడా చాలా స్పష్టంగా చెప్తుంది ఏమిటి శాస్త్రాలు అంటే పూర్వజన్మ పాపము లేదా పుణ్యము మిమ్మల్ని నడిపిస్తుంది అని. అయితే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఈ పూర్వజన్మ పాపం ఎలా తొలగుతుంది, మంత్ర సాధన వల్ల తొలగుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే అందరూ జనరల్గా చేసుకోవాల్సిన మంత్ర సాధన ఏమిటి? సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు, లేనట్లయితే ఏదైనా ఆలయంలో సేవ చేసినా కూడా వాళ్ళకి పూర్వజన్మ పాపము తొలగుతుంది, కర్మ తొలగుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ప్రతి లగ్నానికి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క లగ్నం 12 లగ్నాలు ఉంటాయి. మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నం ఏమిటి? మేషం నుంచి మీనం వరకు లగ్నం తెలిస్తే లగ్నం నుంచి, లేదంటే నాకు లగ్నం తెలియదండి, మా పెద్దవాళ్ళు ఎవరు రాయలేదు, నాకు రాశి మాత్రమే నక్షత్రం మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారికి ఏం చేయాలి, అసలు లగ్నము రాశి నక్షత్రం ఏమీ తెలియని వారు ఏం చేయాలనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. ముందుగా మేషలగ్నం. మేషలగ్నానికి గుర్తుపెట్టుకోండి, పూర్వజన్మ కర్మని అందించేటువంటి మొదటి పోర్ట్ఫోలియో బుధుడికి వస్తుంది. దాని తర్వాత మీ పర్సనల్ చార్ట్ బట్టి మారుతూ ఉంటుంది, బట్ మనం ఇప్పుడు చెప్పుకునేటువంటిది జనరల్గా ఉండేటువంటి చెప్తున్నాను. సో అందుకని ఏమిటి, మీ పూర్వజన్మ కర్మ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? మీరు కమ్యూనికేట్ చేసే విషయాల మీద, బంధువర్గం మీద, అప్పుల మీద మీ పూర్వజన్మ కర్మ మొత్తం ఆధారపడి ఉంటుంది. అంటే మీరు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, మీరు మాట్లాడే మాట, కమ్యూనికేషన్స్, బంధువర్గము, రిలేషన్స్ దీంతో ముడిపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ నుంచే మీకు పావులు కదులుతూ ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ ఈ పూర్వజన్మ కర్మని, అందులో ముఖ్యంగా బ్యాడ్ కర్మను తగ్గించుకుంటే కానీ మనకు బ్లాకేజెస్ పోవు. అంటే ఏమిటి, ఒక బాగా అనుభవిస్తూ ఉంటాం, అబ్బా ఏమిటండి ఈ గొడవలు ఏమిటి, ఈ అప్పులు ఏమిటి, ఈ రోగాలు ఏమిటి అనుకుంటూ ఉంటాం చేశారా. ఆ రకంగా దీన్ని తొలగించాలంటే మీరు చేయవలసింది ఏంటి? అసలు మొట్టమొదటిగా మీరు ఉపాసించాల్సిన దేవతా స్వరూపం ఏమిటి చూసుకున్నట్లయితే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి. ముఖ్యంగా మేషం వారు, మేష లగ్నం కావచ్చు, మేష రాశి కావచ్చు, మేషంలో ఉండే నక్షత్రాలు కావచ్చు, అశ్విని, భరణి, కృతిక, ఒకటో పాదం వరకు కూడా. మరి ఎలా ఉపాసన చేయాలని చాలామంది అడుగుతాం. ఉపాసన అనగానే అయ్యో అదేదో పెద్ద ఇది ఏదో అనుకుంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పని చేస్తున్నా సూర్యుడికి అర్పిస్తూ చేయండి. మీకు ₹1 వచ్చింది, స్వామి నీ దయ వల్ల వచ్చింది, మీరు పలానా పని చేస్తున్నారు స్వామి, నీ అనుగ్రహంతో చేస్తున్నాను, నువ్వు నడిపిస్తే నడుస్తున్నాను, నీ యొక్క అనుగ్రహమే ఇదంతా అనుకుంటూ ఉండండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోండి. ఉదయము సాయంత్రము కనుక చేయగలిగితే ఇంకా మంచిది. గాయత్రి ఉన్నవారు త్రికాల సంధ్యావందనం కనుక చేసినట్లయితే మిమ్మల్ని ఆ సూర్య భగవానుడు నడిపిస్తాడు. ఇదొకటి. ఇక రెండవది, ఆదివారాలు ప్రత్యేకంగా మీరు కొన్ని పాటించాలి. సహజంగా అందరూ పాటించాలి. శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే అంటూ ఉంటారంటే స్త్రీని కలవకపోవడము, మధువు తాగకపోవడము, మాంసము తినకపోవడము, తైలము రాసుకోకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా పాటించాలి. ఇక ఈ ఆదివారాలు మీరు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు మీరు దేవతా సంబంధించినటువంటిది ఏదైనా, మీకు సూర్యభగవానుడిదే కాకుండా ఇంకేదైనా మంత్ర సాధనలు ఉంటాయి, లేదా ఏదైనా క్షేత్ర దర్శనాలు ఉంటాయి. అంటే మీరు ఆదివారాలు కనుక క్షేత్ర దర్శనం చేసుకున్నా, లేదా మంత్ర సంబంధించిన ఏదైనా సాధన చేసినా, యజ్ఞాలు, హోమాలు, ఇంకేదైనా దేవతా సంబంధించిన సేవ ఏదైనా చేస్తున్నా, ఏదైనా ఆలయానికి వెళ్ళి, లేదా గోశాలకు వెళ్ళి గోవుకి చక్కగా ఆదివారం నాడు మీరు కనుక గోధుమ రవ్వ అంటారు, గోధుమ రవ్వ కనుక గోవుకి తినిపించినట్లయితే మీకు తిరుగు ఉండదు. అందులో కాస్త బెల్లం వేసి తినిపించండి, ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ని రోజులు పాటించాలని అడుగుతూ ఉంటారు చాలామంది. ఏమంటే ఎన్ని రోజులు నేను పాటించాలండి? నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక రిలీఫ్ అనేటువంటిది వస్తుంది కదండి. ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఎన్ని మెతుకులు తినాలండి, ఎంతసేపు తినాలండి అని అడుగుతాం. ఆకలి తీరే వరకు తింటాం, దాహం వేస్తుంది, దాహం తీరే వరకు తాగుతాం, నీరు తాగుతాం. అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఆకలి దప్పిక తీరేదాకా ఎలా అయితే ఫుడ్ని, వాటర్ని తీసుకుంటామో అదేవిధంగా మీకు ఒక రిలీఫ్ పాయింట్ వచ్చే వరకు మీరు చేయాలి. ఎందుకంటే ఆ కర్మ యొక్క ప్రభావం మీకు తగ్గింది అని దాని యొక్క అర్థమే మీ రిలీఫ్ అనేటువంటిది జరుగుతుంది. మీకు రిలీఫ్ వస్తుంది అంటేనే ఆ కర్మ అనేటువంటిది తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా చేయండి. అలాగే మరొకటి ఏంటంటే శనివారాలు
బుధవారాలు పొరపాటును కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏమీ కూడా చేయకండి, గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను మీకు మరి లగ్నము, రాశి, నక్షత్రము తెలియని వారికి ఎలాగో కూడా చెప్తానన్నాను కదా, దానికి చెప్తానని మీకు గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళందరూ కూడా చేయాల్సిన సూర్య నమస్కారాలే. మీరు ఏ రాశి అయినా, ఏ నక్షత్రమైనా, ఏ లగ్నమైనా మనకు తెలియదు. మీరు చేయవలసింది చాలా సింపుల్గా సూర్యుడికి సంబంధించినటువంటి ఉపాసన చేయండి. ఉపాసన అంటే అగైన్ నేను మరలా చెప్తున్నాను, నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఆదిత్య హృదయ పఠనం చేయడము, లేదా సూర్యుడి ముందుని చక్కగా అర్ఘ్యం వదిలి నమస్కరించుకోవడం, ఇవి చేయండి. రెండవది, ముఖ్యంగా మీరు మీ తండ్రి గారి యొక్క సేవ, అదేవిధంగా తండ్రి తరపు వారి యొక్క సేవ, మరియు పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం. పితృదేవతలకి అంటే మాసికాలుగా ఇట్లా ఉంటాయి కదా మనకి, సంవత్సరం చేయాల్సినటువంటివి కానివ్వండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ గోసేవ కానివ్వండి, దేవతా సంబంధించినటువంటి అనుగ్రహం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమిటంటే ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఇక్కడ ఏది తెలియదండి, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు, ఏం భయపడాల్సిన పని లేదు. ఇవి చేసుకోండి ప్రత్యేకంగా. వీటితో పాటు మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం, లేదంటే ఒక్కసారైనా కుదురుతుంది, ఖచ్చితంగా ఒకసారైనా చేయొచ్చు. కానీ మీరు చేసి చూడండి. మీరు 40 రోజులు, ముఖ్యంగా మీరు మొట్టమొదటిగా 40 రోజులు చేసినట్లయితే మీకు తెలుస్తుంది, దాని ప్రభావం తెలుస్తుంది. దాని తర్వాత నిత్యము చేయడానికి మీరు ఇష్టపడతారు. మరి మీకు సందేహం కలగొచ్చేయండి, ఇక్కడ మరి మేము స్త్రీలైతే ఎలాగా, మాకు నెలకొకసారి మనకి మంత్ అనేటువంటిది ఉంటుంది కదండి, మాకు ఉంటుంది కదండి, పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు నేను చెప్పేది ఒకటే, 20 రోజులు చేయండి. ఖచ్చితంగా మీకు ఆ మార్పు అనేటువంటిది మీరు చూస్తారు. పూర్వజన్మ కర్మ ఇక్కడ ఏంటంటే పూర్తిగా తొలగిపోతుంది వెంటనే 40 రోజులు అంటే కాదు, బాగా అర్థం చేసుకోండి. దాని ప్రభావం తగ్గుతుంది, దాన్ని మీరు హ్యాండిల్ చేసేటువంటి శక్తి మీకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, కొంతమంది దాన్ని హ్యాండిల్ చేయలేరు. ఇది అర్థం చేసుకోండి. హ్యాండిల్ మనం ఎలా చేయగలము, ఎంతవరకు చేయగలమా లేదా, దీని మీద ఆధారపడి ఉంటుంది మొత్తం కూడా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. ఎంతసేపు ఏలినాటి శని ఉంది అందుకే నాకు ఇలా అవుతుందేమో, లేదా అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, లేకపోతే నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకోటేదో పితృదోషం ఉందనో, లేకపోతే ఇంకోటేదో పలానా ఆశ్లేష బలి చేయించుకోవాలనో, ఇవన్నీ ఉంటాయి, ఉండవని కాదు. కానీ కేవలం దీనివల్లే నా లైఫ్ మొత్తం రూల్ చేస్తుంది, ఇంకా నాకు ఇంకేమీ ఇది లేదనుకుంటారు. కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే మీ పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మ అనేటువంటిది మీకు క్లియర్ అవ్వనంతసేపు కూడా మీరు ఈ రకంగానే ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పినటువంటిది పాటించండి నిత్యము. ఆ రకంగా మీరు ఎప్పుడైతే పాటిస్తూ ఉంటారో మీకు తెలియకుండానే మీరు ఆ కర్మ నుంచి బయటపడడం జరుగుతుంది. కర్మ నుంచి బయటపడితే ఏమవుతుందంటే రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. ఆటంకాలు జరుగుతుంటాయి, మనం ఏ పని చేయాలన్నా ఆటంకాలు, ఏం చేసినా లాస్ వస్తుంది, ఏది పట్టుకున్నా సరే ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కరితో గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, రుణ రోగ శత్రువులు. రుణము, రోగము, శత్రువులు, వీటి నుంచి మీరు బయటపడగలుగుతారు. మీరందరూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.